హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లహరి ఆర్ట్స్. నా వీడియో గనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే గనుక లైక్ చేయండి. ఈ వీడియో ఏంటంటే మా అమ్మ వాళ్ళైతే ఫస్ట్ టైం మల్లన్న బోనం తీసుకుంటున్నారు. అందుకనే మేమైతే వచ్చేసాము. అందరూ పిల్లలు ఇంటి దగ్గర సండే రోజే ఉంటారు కదా, అందుకని మా అమ్మ కూడా సండే రోజైతే ఈ మల్లన్న బోనం అనేది ఫిక్స్ చేసిందన్నమాట. దాదాపు చాలామంది కూడా సండే లేదా వెనస్డే అయితే మల్లన్న బోనం తీస్తారు, ఇదైతే అందరికీ తెలిసిందే. అలాగే మా అమ్మ కూడా సండే రోజైతే బోనం తీసింది. పిల్లలందరూ ఇంటి దగ్గరుండి అందరికీ రావడానికి వీలవుతుందని. కానీ మా పెద్దక్క అయితే మిస్ అయిందన్నమాట. నేను చిన్నక్క అయితే వచ్చేసాము. ఈ బోనానికైతే చాలా పని హడావిడైతే ఏమీ ఉండదు. ఎందుకంటే కేవలం పరమాన్నం, తెల్లన్నం, అన్ని కూరగాయలు కలిపిన ఒక కర్రీ అయితే చేస్తారు. అలాగే పచ్చి చింతకాయలతో చారు కూడా చేస్తారు. కానీ ఈ చలికాలం పిల్లలందరికీ జలుబు చేస్తుందని మా అమ్మ చింతకాయలను కూడా అదే కర్రీలో అయితే వేసింది. చింతకాయ చారు అయితే సపరేట్ చేయలేదు. పనంతా అయిపోయిందని ఇక్కడ చూడండి కూర్చొని అయితే ఉప్మా తింటున్నాం అందరం. ఈ ఉప్మానైతే అమ్మ ఇంటి దగ్గరే చేసుకొచ్చింది. చూసారు కదా, ఇక్కడ ఇంకా ఏం పని అయితే ఉండదు. కేవలం బోనాలైతే దేవుడికి ప్రసాదంగా పెట్టిన తర్వాత తిని ఇంటికి వెళ్ళిపోవడమే, అంతే. ఒక సైడ్ కూర, ఒక సైడ్ బోనం అయితే ఉడుకుతుంది. ఈ గ్యాప్లో మేమైతే ఒక రౌండ్ వేసేద్దామని అందరం అయితే వెళ్ళిపోయాము. చూసారా, అక్క కూడా వీడియో తీస్తుంది. పిల్లల్ని అయితే తీసుకొని మేమైతే ఇలా ఒక రౌండ్ వేసేద్దామని వెళ్ళాము. నేచర్ చూడండి ఎంత బాగుందో, చాలా సూపర్గా అనిపించింది. చాలా డేస్ తర్వాత ఇలాంటి ప్లేస్కి వెళ్ళామని. మీరైతే ఎడ్ల కచరం ఎప్పుడైనా చూసారా? ఇక్కడైతే ఎడ్ల కచరాలు కూడా ఉంటాయి, చూడండి, వీడియోలోనైతే కనిపిస్తాయి. చూసారా, ఎడ్ల కోసమని గడ్డి అయితే కచరంలో వేసుకొని మరీ వచ్చారు. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఎంత బాగుందో చూడ్డానికైతే. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అక్కడ అమ్మ అయితే బోనం వండుతుంది, అందుకని మేము ఏ పని లేదు కదా అని అలా రౌండ్ వేసేద్దామని వచ్చేసాము. చూడండి, మాతో పాటు ఇంకా చాలామంది కూడా వచ్చేసారు. ఈ ఊరు మొత్తం కూడా బుధవారం లేదా ఆదివారం అయితే బోనం తీసుకుంటారు ఇక్కడ. అలాగే జగిత్యాల్లో ఇంకొక ఫేమస్ ప్లేస్ అయితే ఉంది మల్లన్న దేవుడిది. అదేంటో మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే మేము బోనం వండిన తర్వాత వాటికైతే మట్టి పూసి వండుతారు కదా, దాన్ని అంతా కూడా శుభ్రంగా కడిగేయాలి. తర్వాత దానికి పసుపు పూసి బొట్లు పెట్టి ముగ్గు వేయాలి. ఇలా ఇక్కడ చేస్తుంది చూడండి అమ్మ ఇదంతా చేస్తుంటే పిల్లలైతే చాలా బాగా ఆడుకున్నారు. ఎప్పుడు ఇంట్లో ఉండి ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడే కదా అండి వాళ్ళు ఎంజాయ్ చేయడం కూడా. అందుకని వాళ్ళనైతే వదిలిపెట్టేశాము. చాలా బాగా ఆడుకుంటున్నారు ఇద్దరు కూడా, లక్కీ అండ్ షాను. ఇక్కడ ఉన్నంతసేపు అయితే మాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. చూడ్డానికైతే ఎంత బాగుందో నేచరు. ఇక్కడ బోనాలైతే పూజించిన తర్వాత ఇలా ప్రసాదం అయితే ఒక ఆకులతో చేసిన డొప్పలో అయితే పెట్టుకొని ఒక కొబ్బరికాయ, అగరబస్తీలు అయితే తీసుకొని గుట్టపైకి వెళ్తారన్నమాట. ఈ గుట్ట అయితే చాలా పెద్దగా ఉంటుంది, అందుకని అక్క, డాడీ మాత్రమే వెళ్ళారు. మేమైతే వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుందని జామకాయలు అయితే తింటున్నాం ఇక్కడ. చూడండి, రుద్ర కూడా తింటున్నాడు, గట్టిగా ఉన్నా కూడా. ఇంతలోనే వచ్చేసారు డాడీ వాళ్ళు. వచ్చిన తర్వాత ఇలా బోనాల దగ్గర అయితే ప్రసాదం నైవేద్యం పెట్టి ఇలా ఆరగింపు చేసి కొబ్బరికాయలు అయితే కొట్టి ఆ తర్వాత తినడం అయితే ఉంటుంది. అమ్మ నాన్న మాత్రం ఏం తినలేదు, మేమైతే ఏమైనా తినొచ్చు. వాళ్ళది బోనం కాబట్టి వాళ్ళైతే ఉపవాసం ఉండాలి. ఇక ఇక్కడ దండం పెట్టుకోవడం అయిపోయిన తర్వాత మేమైతే భోజనాలు చేసాము. కానీ ఈ గ్యాప్లో అయితే చాలా కోతులు వచ్చేసాయి, అందుకని వీడియో అయితే తీయలేదు. కానీ చాలా తృప్తిగా భోంచేసాము, అంతే. కోతులు ఉన్నాయి కాబట్టి టకటక అన్నీ సర్దుకొని ఇలా కూర్చొని చూస్తున్నాము. చూడండి, ఇలా కోతులైతే ఒకే
ఒకేసారి చాలా గుంపులుగా వచ్చేసాయి. అందుకని గబగబా తినేసి సామాన్ సర్దుకొని అక్కడైతే కూర్చొని చూస్తున్నాము. ఈ ప్లేస్ అయితే ఎక్కడో చెప్పలేదు కదా, జగిత్యాల డిస్టిక్లోని వెల్దుర్తి గ్రామంలో ఉన్న శ్రీ గట్టుమల్లన్న స్వామి దేవాలయం. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.